విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారము దేవునికి దూరమైతే అనే విషయాన్ని మనం ఆలోచన చేసాము. దేవునికి దూరమైతే ఏం జరుగుతుందనేది మనము చూసాము. యోనా గారు దేవునికి దూరంగా పారిపోవడం చూశాడు, కానీ దేవుడు ఆయన్ని గద్దించినట్టు మనము చూడగలం. అలాగే దేవునికి దూరంగా వెళ్ళాలని అనుకున్న వ్యక్తులు కూడా అనేక మంది అనేక సందర్భాల్లో వంకలు చెప్పుకుంటూ కూడా వచ్చారు. మోషే గారు కూడా ఇశ్రాయేలు నడిపించమన్నప్పుడు ఆయన కూడా నేను నోటి మాంద్యం గలవాడిని అని చెప్పి ఆయన దూరం ఉండడానికి ప్రయత్నం చేశాడు. అలాగే దాన్ని బట్టి మనం ఈ రోజున ఇంకో పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈరోజు జాగ్రత్త అనే విషయం గురించి మనము ఆలోచించేద్దాం. మొన్న దేవునికి దూరం అయితే ఆలోచన చేసాము. దేవునికి దూరం అయితే ఏం జరుగుతుందని ఆలోచించినప్పుడు ఇప్పుడు దేవునికి దగ్గర ఉన్న మనము ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనే పదము గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో రాయబడడం మనం చూడగలము. దేవుడు అనేక సందర్భాల్లో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని ఆయన గ్రంథంలో మనకి రాయించాడు. వాటి గురించి మనం ఆలోచించేద్దాం. అసలు జాగ్రత్త అని దేని కొరకు, ఎందుకొరకు? మనం ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు, ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఇంట్లో ఉన్నవారు ఏమంటారంటే జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది కనుక మీరు జాగ్రత్తగా వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్తే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. అలాగే ఒక తల్లి ఒక కుమార్తె వివాహం చేసిన తర్వాత వారు కాపురం ఇచ్చినప్పుడు కూడా ఏమని చెప్తారు? అమ్మ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త ఏమన్నా కానీ కొంచెం నువ్వు ఆలోచన చేసుకొని జాగ్రత్తగా ఉండి నువ్వు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా నువ్వు కాపాడుకో అనే విషయాన్ని తెలియపరుస్తుంటాడు. అలాగే పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. ఏం చెప్తాము? జాగ్రత్తగా చదవండి, ఇప్పుడు జాగ్రత్త చదువుకుంటేనే రేపు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు చెప్తామంటే ప్రతిదీ కూడా జాగ్రత్త అనేది లోకంలో మనం చూసిన విషయాలన్నింటిని బట్టి మనము జాగ్రత్త అనే పదాన్ని వాడతాము. అందుకని ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకుంటే పేతురు గారు అంటాడు, అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఏమనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలే ఎవరు మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ విషయాన్ని చదువుకుంటాము. పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు ఆయన రాస్తూ చెప్తుంది ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరు మింగుదరా అని చెప్పేసి వాడు తిరుగుచూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారు ఎందుకు చెప్పాడు ఆ మాటని అని మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి ఒక విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రాశాడు, ఫెయిల్ అయ్యాడు. బయట తిరిగే వ్యక్తి ఉన్నాడు, స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో అవుతాడు, కాలేజీకి అయినా స్కూల్కి వెళ్తున్నాడు అంతే, కానీ అతను చదవడం, అతను ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు వెళ్ళని వాడిని అడుగుతారా, వెళ్ళేవాడిని అడుగుతారా? వెళ్ళేవాడిని అడుగుతారు. ఎరా నువ్వు స్కూల్ మానుకోకుండా వెళ్తున్నావు, ఏమన్నా నువ్వు స్కూల్ మానుకోకుండా వెళ్తున్నావు, ట్యూషన్కి వెళ్తున్నావు, బాగా చదువుతావు, కానీ అలాంటిది నువ్వు ఫెయిల్ అయ్యేవేంటి అని అడుగుతారు. అంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి పాఠాలు వింటున్నావా, పాఠాలు జాగ్రత్తగా వింటున్నావా, చెప్పినవి జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నావా అని అంటాం. వెళ్ళని వారి గురించి ఎవరు కూడా అడగరు. అలాగే దేవుడు కూడా ఏమన్నాడంటే, బయట ఉన్న వారి గురించి నేను అడగను. ఆయన బయట ఉన్న వారి గురించి ఆయన ఆలోచన లేదు ఆయనకి. నువ్వు దేవుని సన్నిధికి రావడం గురించి ఆయనకి ఆలోచన లేదు. వాళ్ళు ఎలాగంటారో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి వాళ్ళు వదిలేశాడు. కానీ దేవుని కుమారుడుగా దేవుని కుమార్తె ఉన్న మనము దేవుని సన్నిధిలో మన గురించి ఆయన చెబుతున్నాడు. ఏంటంట? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుచున్నాడు. ఎందుకు? ఎవరిని మింగుదనా అని. అంటే ఎవరిని మింగుదామని అంటే దేవుని పిల్లలని, దేవుని కుమారుల్ని, దేవుని కుమార్తెల్ని వాడు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మింగడం అంటే దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆరాధన రావాల్సిన సమయంలో వేరే చోటకు వెళ్ళడము, లేదనుకోండి ప్రార్థించే సమయంలో వేరే ఆలోచనలు రప్పించడము, లేదంటే ఏదైనా కార్యాలు జరగడము, అంటే అనుకోని సంఘటనలు జరిగి వాళ్ళు దూరం అవడం అనేది చూపిస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థన చేయకుండా మానిపోవడం లాంటివన్నీ కూడా చేస్తానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని అన్నట్టు పేతురు, మీ విరోధి అపవాది గర్జించు తింటున్నాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు దేవునిలో ఉంటేనే మీకు రక్షణ, దేవుని దగ్గర ఉంటేనే మీకు రక్షణ. కాబట్టి మీరు దేవుని దగ్గర ఉండండి, దేవుని సన్నిధిలో ఉండండి అనే విషయాన్ని చెప్తున్నాడు. వీటిని మనం పోల్చి చేసుకుంటే 3 యుగాల్లో కూడా 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు.
పితరుల యుగంలో ఆదము ఒక ఆజ్ఞాపించాడు, వాళ్ళు పండు తినకూడదు, పండు తింటే వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి వాళ్ళు పండు తినకూడదని చెప్పారు, కానీ వాళ్ళు పండు తిన్నారు. అలాగే ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభం దేవుడు వచ్చినప్పుడు వారు ఆ గుడారంలో ఆయన అక్కడ ఉంటేనే వారికి రక్షణ, వారు దానికి వెలుపలికి వెళ్తే వారికి రక్షణ అనేది లేదు. అలాగే రాహాబుని వేసే కూడా దేవుడు ఒక విషయం చెప్పాడు, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉంటేనే నీకు రక్షణ. ఏది? రాహాబుని వేసాక ఆ గృహంలో ఉంటేనే వారికి రక్షణ. ఆ గృహంలో ఉండి ఆ గృహం బయటికి కానీ వెళ్తే ఆ సంబంధం లేదు. ఇక సంహారతతో వచ్చి వాడు నాశనం చేసింది అనుకోండి, వాళ్ళకి ఏమాత్రం సంబంధం అనేది లేదు. అలాగే నోవహు ఓడ కూడా మనకి దానికి సాదృశ్యంగా ఉంది. ఓడలో ఉంటేనే వారికి రక్షణ, వాడికి వెలుపలికి వెళ్తే వాళ్ళకి రక్షణ అనేది లేదు, దేవునికి వాళ్ళకి సంబంధం లేదు. ఈ రోజున కూడా క్రైస్తవులంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటేనే మనకి రక్షణ, క్రీస్తు సంఘంలో ఉంటేనే మనకి రక్షణ. దానికి వెలుపలు ఉంటే మనకే ప్రభుకి సంబంధం అనేది ఉండదు. అందుకని ఇక్కడ పిల్లలు మీ విరోధిన అపవాది గర్జన సింహంలో తిరుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నాడు. కాబట్టి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయం గురించి మనం కొన్ని సంగతుల్ని ఆలోచించేద్దాం. అందులో మొట్టమొదటి మంచినట్టయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలంటున్నాడు. ప్రసంగి గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 5:1 ఆయన అంటున్నాడంటే, నీవు దేవుని మందిరములకు పోచున్నప్పుడు ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏం చేయాలి? మనము దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దేవుడు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయడు. దేవుని మందిరానికి వస్తే సరిపోదు, దేవుని మందిరానికి వచ్చిన మనము జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము ఇతరులకు అభ్యంతరకారణంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా వాక్యాన్ని వింటూ ఇతరులకు అభ్యంతరం కలగకుండా మనము చూసుకోవాలి అనే విషయం ఎక్కడైనా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే రెండవది విషయం ఏం తెలియజేస్తానంటే, ఒక నిబంధన చేసుకోమంటున్నాడు. ఒక నిబంధన అనేది చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే మనలో మనం ఒక నిబంధన అనేది చేసుకోవాలి. ఆ నిబంధన అనేది ఏబు గారు చేసుకున్నాడు. ఏబు గారు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి? దేవునికి దూరం అవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని దూరం చేసుకుంటాను అనే విషయాన్ని ఆయన నిబంధన చేసుకోవడం అనేది మనం చూడగలము. ఏబు గ్రంథం కనుక మనం ఆలోచించినట్లయితే, ఏబు గ్రంథము 31వ అధ్యాయం, ఏబు గారు అన్నాడు, ఏబు గ్రంథం 31వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ ఏబు గారు ఏమన్నాడంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను, కన్యకలు నేను ఎలాగో చూచుదును, అలాగ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుడే కదా, పాపం చేయవారికి దుర్వ్యవస్థ ప్రాప్తించడే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలను లెక్కించును కదా, అబద్ధికుడని నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయటకే నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులైన తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కళ్ళకు అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమైనను నా చేతులకు కలిగిన ఎడలను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే అక్కడ చదువుకుంటూ వెళ్తే ఆయన కొన్ని సంగతులు అయినా తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఏబు గారు ఏం చేస్తున్నాడు? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కన్యకలను నేను ఎలా చూచుదును, అలా నేను చేస్తే నా దేవునికి పాపం చేసిన అవుతాను కదా, నా దేవుని దృష్టికి నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన దృష్టి నేను పాపం చేసిన వాడు అవుతాను కదా, కాబట్టి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను, నేను దేవునికి దూరం అవ్వను, నేను జాగ్రత్తగా ఉంటానని ఏబు గారు ఆయన విషయంలో ఆయన చేసుకున్నట్లుగా నిబంధన చేసుకున్నట్లుగా మనము చూడగలం. అలాగే మనం కూడా కొన్ని విషయాల్లో బలహీనలుగా ఉంటాము. కొన్ని సందర్భాల్లో మనం కూడా బలహీనమే. మనము మానవులుగా ఉన్న మనం కూడా కొన్ని విషయాల్లో బలహీన ఉంటాం. కాబట్టి ఆ బలహీన విషయాల్లో మనం ఏం చేయాలంటే, మనం బలహీనం కాకుండా ఉండడానికి దేవునితో మనం నిబంధన అనేది చేసుకోవాలి. నేను అబద్ధం ఆడకూడదు అని మంచి నిర్ణయం మనము తీసుకోవాలి. లేదు నేను ఎవరైనా ఇబ్బంది పెట్టేవాడు అనుకోండి, నేను ఇబ్బంది పెట్టకూడదు అనేది మంచి నిర్ణయం అనేది మనము
తీసుకోవాలి. లేదనుకోండి నేను దేవునికి ఏదైనా చేయాలనుకున్న దాని విషయం చేయలేదనుకోండి, దానికి నేను ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి. అలాగే యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అలాగే మనం కూడా మన యొక్క దేహంతో నిబంధన చేసుకొని జాగ్రత్తగా ఉంటే దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫాజు కూడా కొన్ని విషయాల గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమంటాడంట, మన ప్రవర్తన కానివ్వండి, మన యొక్క ఇక్కడ యోబు గారు తన కన్నులతో ఎలాగైతే నిబంధన చేసుకున్నాడో, ఇక్కడ కూడా యోబుని గురించి తన స్నేహితుడైన ఎలీఫాజు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఆయన కొన్ని సంగతుల్ని యోబు గారి గురించి తెలియచెప్పడం అనేది మనం చూడగలము. ఏమన్నా అక్కడైనా 15వ అధ్యాయము 3వ వచనము, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున, నీవు భయభక్తును వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన జ్ఞానమును హీనపరుచుచున్నావు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే వ్యర్థ సంభాషణ చేస్తున్నాడు. వ్యర్థమైన సంభాషణ. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, 100 మాటలు ఉంటారు, మనం ఉంటాం 100 మాటలు ఒక మాట ఉండేది ఉండదు అంటారు. అలాగే వ్యర్థమైన సంభాషణ అనేది మనము ఉచ్చరించకూడదు. వ్యర్థమైన మాటలు మన నోట రానివ్వకూడదు. అందుకని ఇక్కడ అంటే వ్యర్థమైన మాటలు నీవు పలుకుతున్నావు ఎందుకు? యోబు గారిని అన్నాడు, నువ్వు దేవుని స్నేహితుడు, దేవుని భక్తుడు కదా, దేవుని యథార్థవంతుడు కదా, నువ్వే ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? కింద మీరు చదువుకుంటూ వెళ్తే దేవుని యొక్క వాక్యం నీకు అంత చులకనగా ఉందా అనే పదాన్ని కూడా వాడతారు. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ నీకు తేలికగా ఉన్నదా? 11 వచ్చిన అంటాడు, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ నీకు తేలికగా ఉన్నదా అనే పదాన్ని కూడా అక్కడైనా వాడుతుంది. కనుక మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం జాగ్రత్తలు అంటే దేవుని మందిరంకి వచ్చేప్పుడు మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనం చూడండి, మన కన్నులతో యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అలాగే మనలో ఏదైతే లోపం ఉందో దానితో మనం నిబంధన చేసుకొని దేవునికి దగ్గర ప్రయత్నం మనము చేయాలి. మూడోది వ్యర్థమైన సంభాషణ మనం ఉచ్చరింపకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ అనేది మనం చూడగలం. అలాగే కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటాడు, కీర్తన గ్రంథము 39వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే దావీదు గారు కూడా జాగ్రత్త చెబుతున్నాడు. ఏమన్నాడు? కీర్తన గ్రంథము 39వ వచనము 39వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా దావీదు గారు ఏమన్నాడంటే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనన్నప్పుడు నా నోటికి చిక్కు ముంచుకొందును అనుకుంటేని, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటేని, అయినను నా విచారణ అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని అనే విషయాన్ని ఎక్కడైనా తెలియజేస్తాను. అంటే దావీదు గారు కూడా అన్నాడు, నా నాలుకతో నేను నిబంధన చేసుకుంటాను. అంటే మాట్లాడేసేటప్పుడు కూడా ఆయన జాగ్రత్తగా ఉంటాననే విషయాన్ని అక్కడైనా తెలియజేస్తున్నాడు. ఏమన్నా నా మార్గం గురించి నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. మార్గంలో ఉన్నాయి, ఆ మార్గం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గంను జాగ్రత్తగా చూసుకుందును. మనకు మార్గం ఉంది, ఆ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మార్గంలో మనం నడుచుకుంటేనే అది మనకి క్షేమము. మనం నడిచే దారిలో ఎలా నడుచుకుంటూ వెళ్తాము? ఎలా ఉండగా నడుచుకుంటూ వెళ్ళిపోతామా? ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గుంటలు ఉంటాయి, కాబట్టి చూసుకుంటూ వెళ్తుంటాం. మనం ఈ రోడ్లో వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వస్తారో, బళ్ళు కానీ కార్లు కానీ ఎంత జాగ్రత్తగా వస్తారో. ఎందుకు? రోడ్డు అంతా కూడా బాగోదు. అలాగే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేయకపోతే మనకే ప్రమాదము. లోకంలో అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యం ప్రచురించబడుతుంది. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియబడట్లేదు. కానీ సత్యాన్ని గ్రహించాడు, జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. మార్గం గురించి ఆలోచన చేయమంటాడు, మార్గం ఇచ్చుతాడు అంటాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం నుంచి విచారించడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అనే విషయాన్ని చెబుతున్నాడు. మేలు కలిగే మార్గం ఏదో మనం ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధనలకు సరికి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చెబుతాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. కాబట్టి మనకే జాగ్రత్త అనేది మనకి
అవసరము. దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా రావాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన కన్నులతో మన దేహంతో మనం నిబంధన చేసుకోవాలి, మన నాలుకతో మన మార్గం గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. మనం నడిచే మార్గము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏది ఎక్కడున్నా మనము ఇది కరెక్టా కాదనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన మార్గాన్ని గురించిన జ్ఞానం మనకే అవసరం కనుక జాగ్రత్తగా ఆయన మార్గాన్ని ఎదగాలి. జాగ్రత్త లేదనుకోండి ఆ మార్గం ఎక్కడ వెళుతుందో మనకే తెలియదు. లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ బైబిల్లో 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 వచ్చిన కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తారు ఆయన మార్గము అనేది 2 మార్గం, ఇరుకు ద్వారము, విశాల మార్గం. ఇరుకు ద్వారా పోరాడడానికి చాలా తక్కువ, విశాల మార్గం పోవారు చాలామంది ఉంటారు, కానీ ఇరుకు మార్గాన్ని పోవడానికి మీరు ప్రయత్నించండి, అదే మీకు క్షేమాన్ని కలిగిస్తుంది అంటాడు. కనుక మార్గం నిలిచి మనం జాగ్రత్తగా బ్రతకాలి. జాగ్రత్త అనేది లేకపోతే మనకి ప్రమాదము అనే విషయాన్ని అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి చాలా విషయాన్ని తెలియపరుస్తున్నది మనం చూడగలము. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి అనే సందర్భాన్ని చూసాము. ఇప్పటి వరకు కూడా 4 విషయాల గురించి మనం ఆలోచన చేసాము. ఏంటి జాగ్రత్త, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని మందిరికి వచ్చే విషయంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఏబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అంటే కన్నులతో మన దేహంలో ఉన్న ఏ అవయవం అయితే ఉందో మన దేహంతో మనం నిబంధన చేసుకోవాలి. దేవునికి దూరం చేసేది ఏదైతే ఉందో దానితో మనం ఒక నిబంధన చేసుకొని దాని జోలికి మనము వెళ్ళకూడదు. అలాగే దావీదు గారు తన నాలుకతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను నాలుకతో పాపం అనేది పలకను, నా మార్గాన్ని జాగ్రత్తగా నేను ఎదుగుతాను, నా మార్గంలో ఉంటాను అనే విషయాన్ని అక్కడ ఆయన తెలియపరచినట్టుగా మనము చూడగలం. కనుక మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అలా మనం చదువుకున్నట్టయితే అది మనకి ఎంతో ప్రయోజనము, దీవెన అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇప్పుడు ఆ జాగ్రత్త విషయంలో క్రొత్త నిబంధనలో దేవుడు క్రైస్తవులైన మనకి కొన్ని జాగ్రత్తల్ని తెలియపరిచింది. ఇప్పటి వరకు కూడా ప్రవర్తన విషయంలో 4 విషయాలు మనం చూసాము. అంటే దేవుడు వారికి చెప్తున్న విషయాల గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం చూసాము. ఇప్పుడు క్రైస్తవంగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం కొన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త ఉండాలి అంటే ఏ విషయాలు జాగ్రత్త ఉండాలంటే మొట్టమొదటిది వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తుంది. మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక కనుక మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు అన్నాడు, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. పౌలు గారు తిమోతికి రాస్తానంటే నేను వచ్చేంత వరకు నువ్వు చదువుటందు జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే చదివేటప్పుడు ఏం చేయాలంట జాగ్రత్త అనేది ఉండాలి. చదివేటప్పుడు జాగ్రత్త లేదనుకోండి మనకది తెలియదు. అంటే బైబిల్ చదువుతున్నామంటే బైబిల్ మనం పట్టుకున్నామంటే దాన్ని చదివేటప్పుడు కొన్ని ఆలోచనలు మనకు ఉండాలి. ముఖ్యంగా 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఇది ఎవరికి రాయబడింది, ఎప్పుడు రాయబడింది, దీని ద్వారా నాకు ప్రయోజనం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ పౌలు గారు తిమోతికి రాశాడు, ఇది ఎవరికంటే క్రైస్తవులైన మనకి సంఘానికైనా రాశాడు. క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలనే విషయాన్ని చెప్తున్నాడు. దాని గురించి మనం ఆలోచించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా గారు కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తుంటాడు. ఎజ్రా గారు అంటాడు నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథం కనుక మనం చదువుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం కనుక మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ నెహెమ్యా గ్రంథంలో ఎజ్రా గారు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే అక్కడ మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదురునున్న మైదానంకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమందు తెమ్మని ఎజ్రా అను శాస్త్రి చెప్పగా యాజకుడైన ఎజ్రా
7వ మాసం మొదటి దినమున చదువుబడుగా దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్న కాలం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ ఎజ్రా గారు శాస్త్రి ఆయన ఉన్నాడు. నెహెమ్యా గారు తెమ్మని చెప్పి గ్రంథాన్ని తెమ్మని చెప్పిన తర్వాత యాజకుడిని యజమాని చేస్తుంటే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నాడు. ఆ వినిపించే సందర్భం ఏంటంటే ఎవరెవరంటే వినగలిగిన వాడు స్త్రీ పురుషులు, ఓర్పు కలిగిన వారు, అర్థం చేసుకోగలిగిన వారితో ఎప్పటివరకంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు నిలబడే చదువుతున్నారు. ఆయన చదివేదాన్ని వీళ్ళు శ్రద్ధగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు శ్రద్ధ అనేది అవసరం. శ్రద్ధగా వినకపోతే, శ్రద్ధగా మనం చదవకపోతే దాని ద్వారా మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. శ్రద్ధగా నువ్వు విన్నావు అనుకోండి, శ్రద్ధగా చదివనుకోండి, అది మన జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భౌతిక సంబంధం చదువైనా కానివ్వండి, దేవుని యొక్క వాక్యం అయినా కానీ అది మనకి చాలా ఉపయోగకరం. చదువు కూడా మనం చదివినప్పుడు టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా విన్నారనుకోండి, రెండోసారి వాళ్ళకి రిపీట్ చేసిన అవసరం అనేది ఉండదు. శ్రద్ధగా వినకపోతే 2 సార్లు 3 సార్లు చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఇక్కడ కూడా ఎజ్రా గారు కూడా బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళని, తెలివి కలిగిన వాళ్ళు, స్త్రీ పురుషులందరూ కూడా నిలబెట్టించి వారు వినగలిగే వారి కొద్ది వినే కొద్ది కూడా ఆయన ఏంటంటే చక్కగా వాళ్ళకి చదివి వినిపించాడంట. వాళ్ళు కూడా శ్రద్ధగా విన్నారు. ఏం చేశారంట, వాళ్ళు కూడా శ్రద్ధగా ఆలకించారు అనే విషయాన్ని అక్కడ ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. శ్రద్ధగా చదవకపోతే ప్రయోజనం కూడా లేదు. శ్రద్ధగా చదివాడు కాబట్టి వాళ్ళకి అది చాలా ప్రయోజనకరంగా ఉంది. వాళ్ళు దాన్ని విన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డారు, దేవుని యొక్క చిత్తను వాళ్ళు తెలుసుకోగలిగారు. అదే వినలేదనుకోండి, యెహోషువ గ్రంథంలో కోరహను మనం చూస్తాము. దేవుడు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు, శపితమైన దాంట్లో ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అన్నారు. కానీ వాళ్ళు వినలేదు కాబట్టి, విన్నగానే వాళ్ళు లక్ష్య పెట్టలేదు కాబట్టి కోర కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి మనం కూడా శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యం చెప్పబడేటప్పుడు, చదివేటప్పుడు శ్రద్ధగా విని ఆలకించాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అలాగే అలా శ్రద్ధగా చదివితేనే, శ్రద్ధగా వింటేనే అందులో ఉన్న మేలేంటో కీడేంటో మనకి తెలుస్తుంది. అదే విషయాన్ని యెహోషువ గారు కూడా యెహోషువ గ్రంథంలో ఆయన కూడా చదువుతాడు. మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యెహోషువ గారు కూడా ఏమని తెలియపరుస్తుంటే, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ యెహోషువ గారు అన్నాడు, ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను. స్త్రీలను, పిల్లలను, వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుగా విడిచిన మాట ఒక్కటియూ లేదు. అంటే ఇక్కడ యెహోషువ గారు కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్ర గ్రంథం చదివేటప్పుడు ఏమంటే ఆయన మేలు కీడు, దీవెన వచనము, శాప వచనం కూడా. ఈ రోజుల్లో మీరు ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఉద్యోగం రాణిస్తావు, నీ పిల్లలు పుడతారు, ఇవే చెప్తారు తప్ప దేవుని యొక్క ఆజ్ఞకు లోపడకపోతే శిక్ష ఉంది అని ఎవరైనా చెప్తున్నారా? దేవుని సన్నిధికి రాకపోతే దేవుడు ఊరుకోడు అని ఎవరైనా చెబుతున్నారా? దేవుని మాట వినకపోతే అగ్నిగుణంలో పడేస్తారని ఎవరైనా చెబుతున్నారా? నీ ప్రవర్తన దిద్దుకోమని దేవుడు చెప్పాడు, నువ్వు దిద్దుకోవట్లేదు అని ఎవరైనా చెబుతున్నారా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు, పొరుగువారిని కనిపించి సహోదరుని ప్రేమించకపోతే కనబడిన దేవుని ప్రేమించవు అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. నువ్వు చేస్తున్నావా? అలా చేయకపోతే నువ్వు దేవునికి కుమారుడు కాదు, దేవుని యొక్క పాత్రుడు కాదు అనే విషయాన్ని గ్రంథం తెలియపరుస్తుంది. మరి చెబుతున్నారా? ఎక్కడ వినపడుతుంది? అవన్నీ ఏమీ ఉండవు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఉద్యోగాలు బాగా రాణిస్తావు, నీకు భార్యలు వస్తుంది, లేదా నీకు మంచి పెళ్ళి అయితే నువ్వు మంచి ఉద్యోగం సంపాదిస్తావు, నీ పిల్లలు ఆశ్రయించబడతారు, నువ్వు దీవించబడతావు, లేదంటే నీకు పిల్లలు కావాలనుకుంటే నీ పిల్లలు వస్తారు అని చెబుతారు తప్ప, అమ్మా నీకు ఏది కావాలన్నా కానీ దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవుని యొక్క మాటను బట్టి నువ్వు నడుచుకోవాలి అని చెబుతున్నారు ఎవరన్నా?
ఇక్కడ ఉంటే నీకు దీవెన, దేవుని ఆజ్ఞకు మీరితే కనుక శిక్షే అనే విషయాన్ని ఎవరైనా తెలియపరుస్తున్నారా? ఇక్కడ యెహోషువ గారు కూడా అదే చెప్పాడు. ఆయన దీవెన వచనమును శాపవచనం, దీవెన వచనం శాపవచనం అని చదివి వినిపించినప్పుడు స్త్రీలు పిల్లలే కాకుండా వారి మధ్య ఉన్న పరదేశులు కూడా విన్నారంట. వారి మధ్యన ఉన్న పరదేశులు కూడా వాళ్ళు విన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెబుతుంటే ఆ ఏరియాలోకి వెళితే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏమో ఆలోచించాలి, ఎంత చక్కగా చెబుతున్నాడో వాక్యము. అంటే దేవుని యొక్క మాట వింటేనే మనకు రక్షణ, దేవుని మాట వినకపోతే మనకు రక్షణ లేదు అనే విషయాన్ని ఎదురు పక్కన వాళ్ళు గ్రహించగలిగేటువంటి ఇదనా ఇస్తున్నారా? కొన్ని చోట్లకి వెళితే అసలు ఎందుకు వెళ్ళామా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పురుషులు భార్య పూర్వ పడలేక ప్రార్థనకి వెళ్తే వాళ్ళు అంటారు, వాళ్ళు ప్రవర్తన చూసి అంటారు, అసలు ఎందుకు వచ్చే జీవితంలో అసలు వెళ్ళకూడదు, అసలు మా ఆవిడని కూడా పంపించకూడదు అన్నటువంటి ప్రవర్తనలో ఈ రోజుల్లో జరిగించే వాళ్ళు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం విరుద్ధంగా జరిగేవి. కానీ ఎవరు కూడా మనసును పెట్టరు. మనుషులకి ఒక ఎంటర్టైన్మెంటే కావాలి, ఎంటర్టైన్మెంట్గానే వేస్తున్నారు తప్ప ఇది బాధ్యత, ఇది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ, ఈ ఆజ్ఞకు లోపడకపోతే మనం ఏం ఊతిపోతాం అనే ఆలోచన ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. కానీ మనం అలా ఉండకూడదు. అందుకని అన్నాడైనా పౌలు గారితో తిమోతి గారు అని చెప్పంటే, నేను వచ్చేంత వరకు నువ్వు చదువుటయందు, బోధించుటయందు, హెచ్చరించుటయందు కూడా జాగ్రత్త కలిగి ఉండు. బోధించేటప్పుడు కానీ చదివేటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా లేకపోయావు అనుకో, నీకే ప్రమాదం అది. అందుకనే ఎజ్రా గారు కూడా నెహెమీయా గ్రంథంలో మనం చూసాము, ఆయన కూడా చదివి వినిపిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా శ్రద్ధగా ఉన్నారు. ఇక్కడ యెహోషువ గారు కూడా అన్నాడు, వారు దీవెన వచనము శాపవచనం రెండు కూడా చదివి వినిపించాడు. వారితో పాటు స్త్రీ పురుషులే పిల్లలే కాకుండా అన్ని జనులు కూడా వాళ్ళు విని దేవుని అంగీకరించినట్లు కింద వచనంలో మనము చూడగలము. అంటే మనం చెప్పే విషయాన్ని బట్టి ఎదుటివారు కూడా మనల్ని బట్టి వారు మారేటట్లుగా ఉండాలి, మన ప్రవర్తన బట్టి వాళ్ళు మారేటట్లుగా ఉండాలి అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మొదటిగా మనం ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే మనకే ప్రమాదము అనే విషయాన్ని తెలియపరచినది మనం చూడగలము. రెండో విషయం మనం చూసినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అది కూడా మనకే ప్రమాదము. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటాడు. విస్తారమైన ప్రార్థించినంత మాత్రం దేవుడని విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు అంటాడు. వీరు వేషధారులు, వీరు సొంత మూలల్లోనూ వీధి మధ్యలో నిలబడి వీరు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల మెప్పుని కోరుతున్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల పరిశీలన గురించి చెప్పిన సందర్భాన్ని మనం చూడగలం. అలా కాకుండా క్రైస్తవులుగా మనకు దేవుని ప్రార్థించినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనకు ప్రార్థన మాదిరికమైన ప్రార్థన అయినా చూపించాడు. ఏమన్నాడైనా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ పరలోకపు తండ్రిని చూసినట్టు నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తావా, నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తావా, అది నీ ఇష్టం. అయితే నువ్వు ప్రార్థనలో జాగ్రత్త అనేది ఉండాలి. ఎలా పడితే అలా కూర్చొని, ఎలా పడితే అలా నుంచొని, ఎలా పడితే అలా ప్రార్థిస్తే దేవుడు అంగీకరించడు. ప్రార్థన మన జీవితానికి ఒక ఆయుధం లాంటిది, ఆయువు పట్టు లాంటిది. కనుక ఆ ప్రార్థన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. ప్రార్థించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రార్థించాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అందులో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రార్థనకి ఒక వ్యక్తి ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ప్రార్థనకి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు మనం కొంతమంది చూడగలము. అందులో ఏలియా గారిని మనం చూస్తాము. ఏలియా గారు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని కురిపించలేదు. మనం రాజుల గ్రంథంలో చదువుకుంటాము. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చదువుకుంటే 17:18లో ఏలియా మనలాంటి శోభం కలిగిన వ్యక్తి. అతను ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించను అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అదే 16వ వచనంలో కూడా ఉంటే, ఎవడైనా రోగి ఉండే వాడు ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉంటే కీర్తనలు పాడాలి అనే సందర్భాన్ని కూడా మనము చూడగలం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము జాగ్రత్త అనేది కలిగి ఉండాలి. జాగ్రత్తగా మనము ప్రార్థన చేయాలనే విషయాన్ని ఇక్కడ యాకోబు పత్రికలో కూడా మనకి తెలియపరచడం అనేది మనం చూడగలము. అందులో రెండోది మనం చూసినట్లయితే దానియేలు గారిని మనం చూడగలము.
దానియేలు గ్రంథంలో కనుక మనం చదువుకున్నట్టయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ దానియేలు గారి గురించి చెప్పిన సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ మా సందర్భం మనందరికీ తెలుసు. ఏంటి? ప్రార్థన చేయకూడదని చెప్పేసి రాజు ఒక ఆజ్ఞను తీసుకొచ్చాడు. రాజు ఒక ఆజ్ఞ తీసుకొచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కూడా దాన్ని ప్రచురణ చేయబడింది. ప్రచురణ చేయబడినప్పుడు దానియేలు గారు తన వాడుక చొప్పున ఇంటికి వచ్చి తన నగరంలోనికి ప్రవేశించి తన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చెను. ఇక్కడ దానియేలు గారు శాసనం చేయబడింది ఏంటంట, రాజుగారికి తప్ప వేరే ఎవరికైనా సరే ఈ 40 రోజులు ప్రార్థన చేసినా, ఎవరైనా ఎవరికైనా వేడుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలంటే సింహాల భూమిలో పడేయాలి, వారిని పడించాలి అనే విషయాన్ని వాళ్ళు తెలియపరచరు. అట్టి శాసనం సంతకం చేయబడిన సంగతి దానియేలు గారికి కూడా తెలియబడింది. దానియేలుకి తెలిసినప్పుడు కూడా ఆయన అట్టి శాసనం తెలియబడినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఏమాత్రం భయపడుకోకుండా వెళ్ళి యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి దేవుని యొక్క అంటే తన గుమ్మం కిటికీలు యెరూషలేము తట్టు తీసి ఉండగా తన దేవునికి ముమ్మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దానియేలు గారు ప్రార్థన చేయగానే వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు తీసుకెళ్ళి ఇలాగ దానియేలు ప్రార్థన చేశాడు అనే విషయం చెప్పినప్పుడు దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల భూమిలో వేసినట్టుగా మనము చూడగలం. ఆయన ఒకటే ఆలోచన చేశాడు, ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ ఏది కాదు, నా దేవునికి ప్రార్థన చేయడం నాకు ప్రాముఖ్యము అనే విషయాన్ని ఇక్కడ దానియేలు గారు గ్రహించాడు. కనుకనే ఆయన అదే విషయాన్ని గురించి తీసుకెళ్ళి దేవుడి వారికి చెప్పినట్లుగా మనము చూడాలి. అదే ఆలోచనతో దానియేలుకు ధైర్యంగా ప్రార్థించాడు కాబట్టి దేవుడు ఆయన్ని కాపాడగలిగాడు. దావీదు తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. దేని గురించి? దేవుణ్ణి ప్రార్థించడానికి గురించి. ప్రార్థనా వీరుల జాబితాలు చాలా ఉన్నాయి. ప్రార్థనా వీరులు చాలామంది కూడా ఉన్నారు. అయితే వారు ప్రార్థనలు కూడా ఎలా చేశారో, ఎప్పుడు చేశారో విషయాలు కూడా చాలా మనం చూడగలం. చరిత్ర గ్రంథాలు మనం చదువుకుంటే చాలామంది వ్యక్తుల గురించి రాయబడింది. ఇక్కడ కూడా దానియేలు గారు కూడా అలాగే దేవునికి నిత్యము ప్రార్థించేవాడు. ఆయన ఏ రోజు కూడా ప్రార్థన చేయడమో మానదు, ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు అంట. అలాగే మనం కూడా ప్రార్థన అనేది ప్రాముఖ్యం చేసుకోవాలి. ఆ ప్రార్థన కూడా జాగ్రత్తగా చేయాలి. దేవునికి నీకు మట్టికే తెలిసేటట్లు నువ్వు ప్రార్థన చేయాలి. అది నువ్వు చేసేటప్పుడు అలా నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా ప్రార్థన చేస్తావో దేవుడు నీ మొరాలకిస్తాడు, నీ ప్రార్థన ప్రతిఫలము దయచేస్తాడు. విస్తారమైన మాటల్లో చేసినంత మాత్రం ప్రయోజనమేమీ లేదు. విస్తారంగా ప్రార్థన చేయాలని అంటారు కొంతమంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి నీకు ఏది అవసరమో, ఎప్పుడేదో కావాలో దాన్ని బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి రెండోది మనం అంటే ప్రార్థించే విషయంలో మనం జాగ్రత్తగా ప్రార్థించాలనే విషయాన్ని ఎక్కడైనా జ్ఞాపకం చేయడం మనము చూడగలం. మూడో విషయం మనం ఆలోచన చేసినప్పుడు, మూడో విషయం వచ్చినప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? లేదనుకోండి ఒక పెద్ద వ్యక్తితో లేకపోతే గౌరవ పదమును విజయం ఉన్న స్థితిలో ఆయన్ని మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాము? ఎలా బట్టి అలా మాట్లాడతారా? ఒక నాయకుడిని కానివ్వండి, ఒక ఉన్నతమైన అధికారం ఉన్న వ్యక్తిని కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద వ్యక్తితో కానీ మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాం? జాగ్రత్తగా మాట్లాడతాం. అలాగే మన మాటలు కూడా జాగ్రత్తగా ఉంటేనే అది మనకి ప్రయోజనకరం. ఉదాహరణకి మాటల విషయంలో జాగ్రత్త పడాలని విషయం ఎలా చూస్తున్నామంటే, కొంతమంది భక్తులు ఉన్నారు. కొంతమంది భక్తులు వారు ఏ విషయంలో ఎలా మాట్లాడాలో వాళ్ళు తెలుసుకోగలిగారు. ఉదాహరణకి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. రాజుగారు ఆజ్ఞాపించాడు, వారు ఆ ప్రతిమకు మొక్కవన్నారు. కానీ ఆయన వినుకోకుండా మొక్కసని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారు? వాళ్ళు నెబుకద్నెజరు అని ఏకపదాన్ని వాళ్ళు వాడారు. ఈ రోజున మనం పెద్దవాళ్ళని అలా మాట్లాడితే మనకైనా ఉంటుందా?
ఎప్పుడైతే వాళ్ళు నెబుకద్నెజరు అన్నారో అప్పుడు నెబుకద్నెజరు రాజు కూడా కోపం వచ్చి వారిని అగ్నిగుండంలో వేసేయమన్నారు. అలాగే మనం కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే అది మనకి ప్రమాదకరము. కనుక మనం మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాడు కాబట్టి అతన్ని ఐగుప్తు దేశం మీద అధికారిగా దేవుడు నియమించాడు. ఆదికాండము 41వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఆయన ఎవరు అనేది మనం చూసినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు గురించి మనం అక్కడ ఆలోచించవచ్చు. యోసేపు గురించి మనం ఆలోచించినప్పుడు ఫరో రాజు ఏం చేసింటే ఒక కలగన్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. యోసేపు గారిని పిలిపించుకున్నాడు. ఆ కళని భావం చెప్పన్నప్పుడు ఆయన కళ భావాన్ని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నీ వలె వివేచన జ్ఞానం గలవాడు ఎవరో అనే విషయం చెప్తాడు. ఎలా మాట్లాడాడంటే ఆయన మాటలకి ఆయన కూడా విస్మయం పొందాడంట. ఫరో కూడా విస్మయం పొందాడు ఆయన మాటలకి. మనము ఆదికాండము 41వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే 41వ అధ్యాయము 37వ వచనం కనుక మనం చదువుకుంటే 37వ వచనం కలిసి మనం చదువుకుందాము. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నేను నీకు తెలియపరిచాను కనుక నీ వలె వివేక జ్ఞానం గలవాడు ఎవడనో లేరు అనే విషయాన్ని ఆయన గురించి చెప్పి నీవు నా ఇంటి మీద అధికారివై ఉండవని చెప్పేసి చెప్పాడు. అంటే ఫరో ఎదుట యోసేపు మాట్లాడే మాట తీరు ఆయనకి నచ్చింది. కలగన్నానని చెప్పన్నాడు. కాబట్టి యోసేపు గారు నాకు తెలుసు కాబట్టి దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి రెక్లెస్గా మాట్లాడితే ఫరో అనిపించుకునేవాడా? కూర్చో ఆయన చెప్తానని చెప్పి కూర్చున్నాడా? ఆయన వెళ్ళి ఆ ఫరో కన్నా కళ యొక్క భావాన్ని ఆయన చెప్పినప్పుడు ఎంత అర్థవంతంగా చెప్పాడంటే ఆయన చెప్పంగానే ఫరో గారు నీ వలె వివేచన వాళ్ళు ఎవరో లేరు. అసలు ఆయన చెప్పిన మాటకి ఆయన విస్మయం పొందాడనే విషయం కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడిన మాటను తీరుని బట్టి ఆయన ఏంటంటే ఫరో యోసేపు గారిని ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అధికారిగా నియమించాడు. తన ఇంటి మీదే ఆయన్ని అధికారిగా నియమించాడు. కనుక మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులంగా దేవుని పిల్లలుగా మన మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. అలాగే కొత్త నిబంధనలో కూడా మన మాటల గురించి అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక కనుక మనం చదువుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే మన సంభాషణ అంట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాస్తున్నాడంటే ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎలా ఉండాలంట? మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఎదుటి వారితో మనం మాట్లాడాలంటే వాడు మాట్లాడితే బాగుండు అన్నట్లుగా ఉండాలి. మనం అంటారు కదా, అన్నీ వేసి చూడు నన్ను చూడు అని అంటారు. ఏది కూర నువ్వు ఎంత వండుకున్నా, ఎంత కారం వేసినా, ఎంత మసాలా వేసినా, ఎన్ని పొడులు వేసినా కానీ రుచి అనేది తెలియదు. ఎప్పుడు రుచి తెలిసిద్ది? ఉప్పు వేస్తేనే దాని రుచి అనేది తెలిసిద్ది. అంటే ఉప్పు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే మన మాట కూడా అంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా అనేది ఉండనీయుడి. జ్ఞాని అయినందు సొలొమోను సామెత గ్రంథంలో అనేక సందర్భాల్లో వాడతారు. జ్ఞాని మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అంట. మూఢుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞాని అనే పిలువబడతాడంట. వెనక ప్రత్యుత్తరంగా వెనకుండా మాట్లాడనుకోండి, ప్రత్యుత్తరం మాట్లాడే వాడు ఎంత జ్ఞానినే కానీ వాడు ద్రోహిలాగానే కనిపిస్తాడు, అవివేకిగానే వాడు కనిపిస్తాడు. అదే శ్రద్ధగా విని దాన్ని నువ్వు మాట్లాడమనుకోండి ఎలా ఉంటుందంటే అది ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మన మాట ఎలా ఉండాలంటే మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 4వ విషయం మనం ఆలోచించినట్టయితే 4వ విషయం దేంట్లో మనం జాగ్రత్తగా అంటే నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచ్చినాక మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన ఏమని చెబుతున్నాడంటే ఆయన ఏమన్నాడు?
తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతిని ఆజ్ఞాపించి బోధించము. నీ యవనం బట్టి ఎవడిని తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నీ విశ్వాసము జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాస విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 2వ పత్రిక 4వ అధ్యాయంలో కూడా అన్నాడు, పౌలు గారు అన్నాడు, 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, మంచి పోరాటం పోరాడుతని నా పరుగు కడ ముట్టించదని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతికి జీవకిరీటము ఉంచబడి ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తుంది. అంటే మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని కడ ముట్టించాను. విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో కూడా జాగ్రత్త అనేది ఉండాలి. నువ్వు ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఆ వస్తువు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఉదాహరణకి ఫోన్ తీసుకుంటున్నాం, మనము ఫోన్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. దీన్ని ఫోన్ తీసుకుని స్క్రీన్ కార్డు, వెనకాల పౌచ్ అన్నీ కూడా మనము వేయించుకొని దీని కొరకు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేస్తాం. మరి వీటన్నిటికంటే విలువైనది మన విశ్వాసం. మరి విశ్వాసం నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అందుకని పేతురు గారు అన్నాడు, మీ విరోధిన అపవాది గర్జసింహను తిరుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాస విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస విషయంలో నువ్వు జాగ్రత్త లేకపోతే అది నిన్ను పడవేస్తుంది అనే విషయాన్ని, అపవాది నిన్ను మింగివేస్తున్న విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. నిన్ను విశ్వాసాన్ని కాపాడుకుంటే నీకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తుంది. మనందరికీ తెలుసు విశ్వాస వీరుల జాబితా దేంట్లో ఉంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తాము. విశ్వాస వీరుల జాబితా అదంతా కూడా అంటే దేవునికి ఇష్టంగా ఉండి విశ్వాసం ద్వారా మృతి పొందిన వారు అనేక మంది మనము చూస్తాము. అందులో ఇంకా అనే పదాన్ని వాడతారు. అనేకులు ఉన్నారు, ఇంకా ఏమి చెప్పుదును అనే పదాన్ని వాడతారు. 11:30 మీరు చదువుకుంటే ఇంకా అనేకులు ఉన్నారు, ఎవరి గురించి నేను చెప్పను అనే విషయాన్ని చెబుతాడు. కనుక మనం కూడా విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తుంది. చివరిగా 5ది ఏంటంటే, మనం ఏం చేయాలంటే వినే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము 5 విషయాల గురించి ఆలోచన చేస్తున్నాము, జాగ్రత్త పడాలి. మొదటిదంటే వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చదివే విషయంలో జాగ్రత్తగానే చదవాలి. 2వది ప్రార్థించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. 3 ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. 4వది విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 5వ విషయము నువ్వు వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా వినకపోతే అది చాలా ప్రమాదం. అవి ముందు మనం చదువుకున్నాం కదా, దావీదు గారు చెప్పిన దాంట్లో దేవుని మందిరకు వచ్చేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఏబు గారు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు, నేను జాగ్రత్తగా ఉంటాను అని. అలాగే దావీదు గారు అన్నాడు, నా మార్గం నేను జాగ్రత్తగా ఉంటాను అనే విషయాన్ని దావీదు గారు కూడా తెలియపరిచింది. అలాగే క్రైస్తవంగా మనం కూడా జాగ్రత్తగా వినాలి. వినకపోతే ఏం జరుగుతుందంటే మనకే ప్రమాదం అనే విషయాన్ని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి చెప్పిన సందర్భం ఏంటంటే దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాము. అక్కడ ప్రభు వారు చెప్పింది ఒకటైతే మనము ఇంకో విషయాన్ని మనం జరిగిస్తూ ఉంటాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏమన్నాడు? అక్కడ మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఏంటంట? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే మనం ఏం చేస్తాము? వినేదేమలే కానీ తినేటప్పుడు జాగ్రత్త చూసుకుంటాం. మనం ఏం చేస్తాం? మనం తినేటప్పుడు జాగ్రత్త చూసుకుంటాము. అన్నం తినేటప్పుడు రాళ్ళు ఉన్నాయా, ఉప్పు వచ్చేటప్పుడు రాళ్ళు వస్తున్నాయా, ఎస్ తగులుతుందా అని అన్నీ శుభ్రంగా ఎత్తుకొని జాగ్రత్తగా చూసుకొని మనం తింటాం. కానీ ఇక్కడ ప్రభువు ఏమన్నాడంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. జాగ్రత్తగా మీరు చూసుకోకపోతే అది మనకి ప్రమాదము అనే విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు ఎట్టి కొలత కొలుతావో అట్టి కొలతతో నీకు కొలవబడదు. నువ్వు జాగ్రత్తగా విన్నావు అనుకో, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, నీకు తెలియబడుతుంది. నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, నా జీవితం ఎలా ఉండాలో, నేను దేనికి ఎవరికి సొంతము అనే అన్ని విషయాలు కూడా వాక్యం మనకి
వివరిస్తుంది. నా ప్రవర్తన ఎలాగ ఉండాలి, నా జీవితం ఎలాగ ఉండాలి, నా కుటుంబం ఎలాగ ఉండాలి అనేది ఇప్పుడు మొత్తం కూడా వాక్యం మనకి వివరిస్తుంది. అదే నువ్వు వినలేదనుకో నువ్వు అవేమీ గ్రహించలేవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువు అన్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినకపోతే చాలా ప్రమాదము అనే విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. ఇదే సందర్భాన్ని యాకోబు గారు అంటాడు, 1వ అధ్యాయం 19వ వచనంలో, వినడానికి వేగిరి పడేవారిగా ఉండాలంట. ఎలా ఉండాలి? వినడానికి వేగిరి పడేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేగిరి పడుతూ రావాలి. మనం వేగిరి పడేవారిగా ఉండాలి. వినుటకు వేగిరి పడేవాడును, కోపించుటకు నిదానించేవాడును, మాట్లాడటకు నిదానించేవాడయ్యి ఉండాలి. మాట్లాడడానికి నిదానం ఉండాలి, వినడానికి వేగిరి పడాలి. విన్న తర్వాత మనం మాట్లాడనుకోండి మనకి ఘనత అనేది అవుతుంది. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పాడు, విమ్మన్నాడు. వినడానికి వేగిరి పడమన్నాడు. అలాగే విన్నదాని ప్రకారంగా జీవించండి అని కూడా చెప్పాడు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచకుండా వినిన దాని ప్రకారంగా జీవించండి, ప్రవర్తించేవారే ఉండాలి. మనం విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలనుకోండి, అది మనకి ఎంతో మేలు, ఎంతో దీవెన అనే విషయాన్ని అక్కడైనా మనకి తెలియపరుస్తుంది. కనుక మనము వినేవారిగా కాకుండా విన్నదాని ప్రకారంగా జీవించినట్లయితే పౌలు గారు తిమోతి గారు చెప్పినట్లుగా మనం కూడా అనేకులకు మాదిరిగా ఉంటాము. ఎలా ఉంటామంటే మనల్ని బట్టి ఇతరులు దేవుని వెంబడించే వారికి మనము తయారవుతాము. మనం శ్రద్ధగా వినుకోకుండా జాగ్రత్త పడకోకుండా మనము అనుకోండి, మన ద్వారా దేవునికి ఉపయోగం ఉండదు, మన ద్వారా మనకు కూడా ఉపయోగం అనేది ఉండదు. కనుక మనం ఇప్పటివరకు ఏం చేసామంటే జాగ్రత్త అనే పదాల గురించి మనము ఆలోచిస్తున్నాం. దేవుడు కొన్ని విషయాల గురించి మనకి జాగ్రత్తలు అనేవి తెలియపరచలేదు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది మనం చూసినట్లయితే, మనము ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నాము. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరం వచ్చేప్పుడు మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం వచ్చేప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ మనము చూసాము. అలాగే రెండో తెలుసు అంటే యోబు గారు తన కన్నులతో నిబంధన చేస్తున్నాడు. అంటే నేను ఏ విషయాలైతే తప్పు చేస్తానో, ఏ విషయాలైతే పొరపాటు కలుగుతుందో, నాకు నేను ఏదైతే దేవుని దూరం అయిపోతానో దానిలో ఒక నిబంధన అనేది ఆయన చేసుకున్నాడు. నేను దాని జోలికి వెళ్ళను. అబద్ధాలు ఆడమనుకోండి, నేను అబద్ధాలు ఆడను. అందుకని చెప్పినాడు, నా కన్నులతో నేను కన్యకలను ఎలాగో చూతును, నా సర్వశక్తి గల దేవుని నేను ఎలాగ అబద్ధం చేసుకుందును, ఆయన నామని ఎలాగ అవమానపరుచుదును. కాబట్టి నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను. నా కన్నుతో కన్యకలను చూసి దేవునికి అవమానం అనేది నేను అంటే ఇతరులు నేను ఎవరిని కూడా చూడను, వేరే ఉద్దేశంతో చెడుగా నేను చూడను అనేది అక్కడ యోబు గారు తెలియపరిచాడు. అలాగే దావీదు గారు అన్నాడు, నా ప్రవర్తన, నా నాలుగు నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను, నా మార్గం నేను జాగ్రత్తగా నడుచుకుంటాను. 39వ అధ్యాయం 1వ వచనంలో నేను చెప్పాడు, నా నాలుగు నేను జాగ్రత్తగా కాపాడుకుంటే, అంటే మన నాలుగే కదా ప్రాముఖ్యమైనది, మన మాటే. కాబట్టి మనం మాట్లాడిన మాటను బట్టి మన మార్గం అనేది తెలిసిపోతుంది. అదే దావీదు, నా నాలుగుతో నేను కాపాడుకుంటాను, నా మార్గం నేను జాగ్రత్తగా నడుచుకుంటాను అనే విషయాన్ని అక్కడ దావీదు గారు కూడా చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కూడా కొత్త నిబంధనలో క్రైస్తవులు మనము దేవుని పిల్లలు ఉన్న మనము కొన్ని విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందులో మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి, చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులందరూ కూడా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా నిలబడి మరి చదివారు. చదివేటప్పుడు నిలబడ్డారంట. అంటే యాజకుడు కూర్చొని ఉంటారు, నుంచి వినేవాళ్ళందరూ కూడా నిలబడేవాళ్ళు. ఆయన కూర్చొని చదివితే వీళ్ళందరూ కూడా నిలబడి వినేటట్లుగా మనము చూడండి. వాళ్ళు చదువుతుంటే ఎంతమంది స్త్రీ పురుషులు వినగలిగిన వారు, జ్ఞానులు అందరూ కూడా విన్నారంట, శ్రద్ధగా విన్నారనే విషయాన్ని చెప్పారు. అలాగే యెహెజ్కేలు గారు మనం చదువుకున్నాము. ఎలా చెప్పాడంటే ఆయన దీవెన వచ్చినని శాపం వచ్చినని. చదువుకునేటప్పుడు ప్రతిదీ కూడా మనం ఆలోచించి ఉండాలి. దేవుడు ఉగ్రుడు అన్నాడు, ఏ విషయంలో ఉగ్రుడు అవుతాడు ఆయన? మన దేవుడు దహించి అగ్ని అన్నాడు, ఏ విషయంలో అగ్ని చేస్తాడు ఆయన? ఫరోని తన సైన్యాన్ని అంతటిని కూడా ఆయన సముద్రంలో ముంచివేశాడు. మరి అంతమంది నశించడానికి ఇష్టమా? మరి ఎందుకు అంత కోపించాడు? మరి ఆయన ప్రజలే ఇశ్రాయేలీయులు, వారిని ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు అరణ్య మార్గంలో అనేక మందిని ఆయన చంపివేశాడు. సుమారుగా యుద్ధ వీరులు కాల్బలం బయలుదేరిన వాడు 6,20,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంపేసి కన్నులు ఎంతమంది పంపించాడు?
ఇద్దరిని, కాలేబు యెహోషువ ఇద్దరినే ప్రవేశించేశాడు. మరి వాళ్ళ 6 లక్షల మంది ఎందుకు చంపించాడు ఆయన? అది మనం ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఆలోచించాలి, శ్రద్ధగా విషయం అక్కడ రోజు. రెండోది, ప్రార్థించినప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఇతరులకు కనపడేట్లుగా లేదనుకోండి, ఇతరులకు కనపడేట్లు కాకుండా ఇతరులు మాట్లాడుకునేట్లుగా మనం ప్రార్థన అనేది చేయకూడదు. అలా చేస్తే మన దేవునికి అవమానం. అలా చేసిన వాళ్ళు ప్రతిఫలం ముందే పొందుకున్నారని చెప్పి క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనకి, అలాంటి వారంట గుమ్మము సందుల్లోనూ మూలలో నిలబడి వారు ప్రార్థన చేస్తారు. వారు మనుషులు మెప్పు కోరుతారు కనుక వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు. మీరైతే అలాగా చేయరు. మీ పరలోకపు తండ్రిని విన్నట్లుగా మీరు తలుపు వేసుకొని మీ ఇంట్లో మీరు ప్రార్థన చేయండి అనే విషయాన్ని చెప్పారు. అలాగే మూడోది ఏంటంటే, మన మాట, ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటను బట్టి వాళ్ళు మనం గౌరవించేటట్లుగా మనము మాట్లాడాలి. పరో ఎదుట యోసేపు గారు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాట తీరు ఆయనకు నచ్చి ఆయన్ని ఐగుప్తు దేశం మీద రాజుగా ఆయన్ని నియమించాడు. తన ఇంటి అంతటి మీద కూడా అధికారిగా ఆయన నియమించుకున్నాడు. అలాగే కొత్త నిబంధనలు మనం అంటే మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. వాడు మాట్లాడితే బాగుండు అన్నట్లుగా మన మాట అనేది ఉండాలి. నాలుగోది మనసు అంటే విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఎన్ని ప్రయాసపడినా, నువ్వు ఎంత కష్టపడినా కానీ నువ్వు విశ్వాస విషయంలో నిలకడగలేవు అనుకోండి, మన విశ్వాసాన్ని కాపాడుకోలేదు అనుకోండి, మన బహుమానం అనేది దొరకదు. అందుకని విశ్వాస విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. చివరిగా ఐదు అంటే మనము ఎన్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి అని అన్నాడు. మనం వినివారు మాత్రం ఏంటి, మనం మోసం చేసుకోకుండా దాని ప్రకారంగా జీవించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని బట్టి పౌలు గారు కూడా తిమోతితో అంటాడు, పౌలు గారు తిమోతిని వెంబడించినప్పుడు నీవు నా బోధను, నా విశ్వాసం, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును కూడా నువ్వు చూశాను, వెంబడించావు. అంటే ఒక క్రైస్తవుడిగా దేవుని వెంబడించాలి అంటే సేవకులో ఉన్నటువంటి ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, శ్రమలను కూడా చూడాలి. వాళ్ళు పడే శ్రమను కూడా చూడాలి. వాళ్ళ ప్రయాసం కూడా చూసి వారిని వెంబడిస్తే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనము అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండి మన విశ్వాసం మనం కాపాడుకోవడమే కాకుండా దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా దేవుని యొక్క చిత్త నడిచేటట్లుగా మనము ఉండాలనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరచుకుంటూ, నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలంతా ముగిస్తున్నాను. ఓపికతోనే మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు. అందరికీ కూడా ఉన్నాను.